నిన్న తెలంగాణ స్పీకర్ ఎవరైతే పార్టీ మారిన 5గురి ఆ ఎమ్మెల్యేల విషయంలో క్లీన్ చీట్ ఇవ్వడం కావచ్చు. అదే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళు కాంగ్రెస్లో చేరినట్టు ఆధారాలు సమర్పించలేదని పేర్కొంటూ ఇక వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేశారో వాళ్ళ ఫిర్యాదును కొట్టేస్తూ మొత్తానికి వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పి 5గురి విషయంలో క్లీన్ చీట్ ఇవ్వడంతో మొత్తానికి దీనిపైన బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ రెండు పార్టీలు కూడా ఈ అంశంలో మరి స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే క్రమంలో ఈరోజు ఈ అంశంలో స్పెషల్ డిబేట్ చేస్తున్నాము. దీంట్లో మనతో జూమ్లో పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్టు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పి కూడా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అదే క్రమంలో స్పీకర్ కూడా మరి కంప్లైంట్ చేశారు, ఫిర్యాదు చేశారు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. సో ఒక 5గురి విషయంలో మాత్రం స్పీకరు వాళ్ళు పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు సార్? ఒక 5గురే కాదు, మిగిలినటువంటి 5గురిలో కూడా 3 అదే విధంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కడియం శ్రీహరి గారిని ఎట్లా పరిగణిస్తారు అనేటువంటిది ఇప్పటికీ సందేహమే. దానం నాగేందర్ సభ్యత్వం మాత్రం ఆయన కోల్పోవటం వాస్తవం. ఎందుకు అంటే ఆయనైనా రాజీనామా చేయాలి, లేకపోయేట్లయితే స్పీకర్ అయినా అనర్హుడిగా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక సాంకేతిక పరమైనటువంటి ఎవిడెన్స్లు కోర్టు ముందైనా స్పీకర్ ముందైనా కానీ తగినటువంటి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించకపోయేట్లయితే వాటిని కొట్టివేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనకి తెలుసు, ఒక వ్యక్తిని మర్డర్ చేస్తారు, శవం కనిపిస్తుంది, శవం ముందుంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దాన్ని మర్డర్ చేసినటువంటి వాళ్ళు ఎవరు మర్డర్ చేశారు ఏమిటి అనేటువంటిది ఆధారాలు సమర్పించకపోతే ఆ కేసు ఎక్కడ వీగిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏమిటి, కాంగ్రెస్ మీటింగుల్లో పాల్గొన్నారు, లేకపోతే కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుకున్నారు, ఇవన్నీ కూడా చెప్తుంటారు. వాటికి ఎల్బీస్ సృష్టించుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. నిజమా కాదా అంటే వాళ్ళందరూ కాంగ్రెస్ లో చేరిన మాట వాస్తవం, అందులో ఎలాంటి సందేహం లేదు. అలా అనుకున్నట్లయితే గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను ఒక్కరొక్కరుగా చేర్చుకుంటూ నిర్దిష్టమైనటువంటి సంఖ్య, అంటే మేము శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునేదాకా వచ్చినటువంటి దాదాపు 6 నెలలు 7 నెలలు సంవత్సరం పాటు ఒక్కొక్కరు చేర్చుకున్న తర్వాత కదా వాళ్ళు ప్రకటించింది. ఆ చేర్చుకున్నటువంటి కాలంలో మరి వాళ్ళందరూ ఎక్కడున్నారు అంటే అధికార పక్షంలోనే ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే. మరి అప్పుడేమో స్పీకర్ వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. అందుకని ఇప్పుడు కూడా దాన్ని ఇంకొక విధంగా రీప్లే చేశారు. కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే చేసిందో ఆనాడు బీఆర్ఎస్ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా వ్యవహరించారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి స్పీకర్ కూడా అలాగే వ్యవహరించారనేటువంటి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని బీఆర్ఎస్ వాళ్ళు గగ్గోలు పెట్టుకోవచ్చు. లేదు, వాళ్ళు ఒకవేళ స్పీకర్ నిర్ణయం అక్రమం లేకపోతే అన్యాయం అనుకున్నట్లయితే కోర్టులను ఆశ్రయించడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కోర్టులు ఏం చేస్తే ఏమిటనేటువంటిది కొత్త సమస్య. ఎందుకంటే స్పీకర్ల నిర్ణయాల మీద కోర్టులు ఏ విధంగా సమీక్షిస్తాయి? ఎందుకంటే స్పీకర్ల వ్యవస్థ కోర్టులకు సబార్డినేట్లు కాదు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సబార్డినేట్లు కాదు. అదొక స్వతంత్రమైనటువంటి వ్యవస్థ. మరి అటువంటి స్వతంత్ర వ్యవస్థలో ఒక స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కోర్టులు ఏ విధంగా సమీక్షిస్తాయి అనేటువంటిది ఇది ఒక కొత్త సమస్య. మన దేశంలో అనేక కొత్త సమస్యలు ఎదురవుతున్న వాటిలో ఇది కూడా ఒక కొత్త సమస్య. అందుకని దీన్ని ఏ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు తీసుకెళ్తారనేది తెలియదు. మేము జెండాలు చూసేసరికి మేము అవి కాంగ్రెస్ జెండాలు కాదు, జాతీయ జెండాలు. సమావేశాలకు వెళ్ళామంటే మేము సమావేశాలకు వెళ్ళామంటే అక్కడ ముఖ్యమంత్రి గారు లేకపోతే మంత్రులు ఉన్నారు, వాళ్ళు కలవడానికి వెళ్ళాము. ఆ కలవడానికి వెళ్ళినప్పుడు ఆలస్యమైంది, మేము అక్కడ కూర్చున్నామని చెప్తారు. ఇట్లాంటివన్నీ అనేకమైనటువంటి సాకులు చెప్పడానికి వాళ్ళకేమి 1,00,000 అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకుల తర్వాత. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది అనేది ఆసక్తి కలిగించేటువంటి అంశం.
ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెసే కదా సార్. మరి ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అదే క్రమంలో మరి రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగం చేతులు పట్టుకొని అది పరిరక్షించబడాలి, రాజ్యాంగాన్ని బీజేపీ మార్చబోతుందని చెప్పి కూడా ప్రచారం చేస్తూ ఉంటారు కదా. మరి ఇక రాహుల్ గాంధీ మరి ఖచ్చితంగా స్పీకర్ విషయంలో మరి డైరెక్షన్ చేసే పరిస్థితి ఉంటుందా? రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అయితే ఇది రాజ్యాంగ హత్య అని కూడా అభివర్ణించడం కావచ్చు, బీఆర్ఎస్ కూడా దీన్ని తప్పుపట్టడం కావచ్చు. ఎట్లా చూద్దాం సార్? రాజ్యాంగ హత్యల్ని చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీ తక్కువ తిన్నది సార్? ఏ పార్టీ కూడా తక్కువ తినలేదు. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాజ్యసభ పక్షం మొత్తాన్ని 4 ఎంపీలు ఉంటే ఆ 4 ఎంపీలని మరి బీజేపీ తనలో విలీనం చేసుకుంది కదా. అది రాజ్యాంగ స్ఫూర్తికి లేదా దానికి విఘాతం కాదా? ఏమిటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్టీ నిరోధక చట్టంలో ఉన్నటువంటి ఒక లోపాన్ని అవకాశంగా తీసుకొని మొత్తం టేక్అవుట్ చేసింది. ఒక కంపెనీని టేక్అవుట్ చేసినట్టుగా బీజేపీ ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక సెక్షన్ టేక్అవుట్ చేసింది. మరి దాని గురించి మరి వాళ్ళ నైతిక విషయాల గురించి వాళ్ళు చెప్తే ఎట్లాగా? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి రాజ్యాంగాన్ని బద్ధంగానే మేము వ్యవహరిస్తాము, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి అనుగుణంగానే మేము వ్యవహరిస్తాము అని వాళ్ళు కూడా చెప్పారుగా. అందుకని ఎవరైనా కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని బట్టు తిరుగుతున్నాడు కనుక అని చెప్పేసి అడుగుతున్నారు. మరి వీళ్ళు రాజ్యాంగ ప్రమాణం చేసింది ఆ రాజ్యాంగం మీదనే ప్రమాణం చేశారు కదా కేసీఆర్ వీళ్ళందరూ. మరి దాని స్ఫూర్తికి విరుద్ధంగా ఎందుకని పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించారు? దానికి కూడా అందుకని ఎవరినైనా ఆ ప్రశ్న ఎవరినైనా అడగవచ్చు. కాకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీని ఎందుకు అడుగుతున్నారు, ఎవరైనా ఎందుకు అడుగుతున్నారు అంటే ప్రస్తుతం ఆ పార్టీ వాళ్ళు చేశారు కనుక అడుగుతున్నారు. స్పీకర్ మీద ఒకవేళ సాంకేతికంగా మాట్లాడాల్సి వస్తే స్పీకర్ వ్యవస్థ మీద రాహుల్ గాంధీ ఏమైనా చర్య తీసుకుంటాడు? స్పీకర్ మీద ఏం తీసుకోలేరు కదా. ఏం తీసుకుంటారు? వాళ్ళు తీసుకున్నట్లయితే సుప్రీంకోర్టే తీసుకోవచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టుగా అయితే వాళ్ళు వెళ్ళమనండి, వెళ్ళి కోర్టుకు వెళ్ళి మొత్తం దాని మీద స్పీకర్ మీద చర్య తీసుకోవడానికి అవసరమైనటువంటి యంత్రాంగం అంతా చేయమనండి. వాళ్ళకి రైట్ ఉంది కదా, అన్ని రకాల రైట్స్ ఉన్నాయి కదా, చేయొచ్చు. వాళ్ళకి రైట్ ఉంది. ఓకే సార్, ఒకసారి రామచంద్రరావు గారు మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం సార్, తర్వాత డిబేట్ కంటిన్యూ. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎక్స్పోజ్డ్ by their behavior and by their action with regard to the killing of the constitutional officers. The Congress government in Telangana, as per their direction, the Honorable Speaker of Telangana House has dismissed the applications which was filed against few MLAs who in fact defected the party. It was the Congress party leader Rajiv Gandhi who brought anti-defection law. And the same Congress party doesn't follow it. And they speak of the Samvidhan Bachao. This is nothing but this is the murder of democracy, murder of constitution in Telangana. The blatant defection by the MLAs, which is seen by public and everyone, and the constitutional office like speaker is being influenced by the ruling party. He is influenced by the authority which doesn't believe in constitution. So therefore, the Speaker's decision amounts to the dictate of the party leadership and not on the line of the Constitution. So therefore, Bharatiya Janata Party feels, though this is an expected order from the Speaker's office has been, in fact, the constitutional rights of the Speaker have been infringed by the ruling party and they have murdered the democracy. Sir. అది రామచంద్రరావు గారు అయితే తీవ్రంగానే ఆయన చేసిన కామెంట్స్ అయితే మరి రాజ్యాంగ హత్య అని అనడం కావచ్చు. ప్రజాస్వామ్యంలో మరి ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది సార్. ఒకవేళ నిజంగానే వాళ్ళకు ఈ ఎమ్మెల్యేలు కావాలనుకుంటే రాజీనామా చేసి పార్టీలోకి రమ్మని పిలవచ్చు. వీళ్ళకు అధికార పార్టీలోకి వెళ్దామని ఉంది, వాళ్ళకు తీసుకుందామని ఉంది. వాళ్ళు మరి ఆ రేవంత్ సమక్షంలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. అవి కాంగ్రెస్ కండువాలని కూడా అందరికీ తెలుసు. మీరు అన్నట్టు సాక్ష్యాలు అనే దాని విషయంలో మరి ఎందుకని కాంగ్రెస్ వెనుకడుగు వేస్తుందా? వీళ్ళతో రాజీనామా చేయించి మరొకసారి స్పీకర్ కూడా ఆయన నిర్ణయాధికారాన్ని ఆయన విచక్షణ ఉపయోగించి సో వీళ్ళు కండవాలు కప్పుకున్నారు కనుక వీళ్ళు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి తీర్పు ఇవ్వచ్చు కదా. దాంట్లో
స్పీకరు నిర్ణయాధికారాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏ కోర్టు కూడా తోసిపుచ్చాలని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎందుకని ఆ స్పీకర్ వాళ్ళను అనర్హులుగా ప్రకటించకుండా ఉన్నారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల గురించి మాట్లాడుకుంటున్నాం సార్. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడంలో, రాజ్యాంగానికి తప్పుడు భాషను చెప్పడంలో, లేదా రాజ్యాంగంలో ఉన్నటువంటి లోపాలని ఉపయోగించుకోవడంలో ఏ పార్టీ తక్కువ లేదు సార్. అందుకని నేను అందుకే చెప్తున్నాను, ఒకవేళ నిజంగానే రామచంద్రరావు గారు చెప్పినట్టు రాజ్యాంగ విరుద్ధము లేదా రాజ్యాంగ ద్రోహము ఇట్లాంటివన్నీ కూడా అయ్యేట్లయితే సవాల్ చేయమనండి, కోర్టులో సవాల్ చేయమనండి. ఆ విషయంలో మాత్రం బీజేపీ ఖచ్చితంగా రాజీనామా చేసిన వాళ్ళే మా పార్టీలో చేర్చుకుంటామని ఒక స్టాండర్డ్ గా చెప్తుంది కదా సార్? ఏం స్టాండర్డ్ చెప్పింది? నేను అదే చెప్పాను కదా, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ మొత్తాన్ని చేర్చుకుంది. అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు వాళ్ళు? మరి నైతిక విషయాల గురించి చెప్పుకునేటప్పుడు, నీతి నియమాల గురించి చెప్పేటప్పుడు వాళ్ళ చేత కూడా రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేయించవచ్చు కదా పార్టీల్లో. ఆ పని చేయలేదేం మరి? సార్ అప్పుడేమో రాజ్యాంగ నిబంధనలు గుర్తొస్తాయి, మొత్తం అంతా మాలో చేరారు కనుక మేము చేర్చుకున్నామని. ఆ చేర్చుకోవడమే తప్పు అన్నప్పుడు రాజీనామా చేసి చేర్చుకోండి. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, వైసీపీ ఎంపీగా ఉన్నాడు, వైసీపీ రాజీనామా చేయించి మళ్ళీ బీజేపీ చేసుకున్నారు. అదే విధంగా మరి తెలుగుదేశం ఎంపీలుగా ఉన్నటువంటి నలుగురిని రాజీనామాలు చేయించి పార్టీలో చేర్చుకోవచ్చు, కానీ ఆ పని చేయలేదు వాళ్ళు. అటువంటి వాళ్ళకి మరి నైతిక పరమైనటువంటి హక్కు ఏముంటది? ఒక రాజకీయ పార్టీకి విమర్శలు చేయొచ్చు. అందుకని నీతి నియమాల గురించి నేనేమి కాంగ్రెస్ చర్యని లేదా రాహుల్ గాంధీ చర్యని నేనేమి సమర్థించట్లా. ఎవ్వరూ తక్కువ కాదు. ఎవరి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు తాము పద్ధతులు అని, తాము రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఎవరూ తక్కువ కాదు. రాజ్యాంగ స్ఫూర్తిని అన్ని పార్టీలు దెబ్బతీస్తున్నాయి. అందుకని మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే దానికి దగ్గర మార్గం ఏంటంటే కోర్టులు. మాకు అన్యాయం జరిగింది అని ఎవరు బీఆర్ఎస్ కి అన్యాయం జరిగిందని బీజేపీ భావిస్తే వెళ్ళొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇదే ఎందుకంటే స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాలని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మా స్పీకర్ ఈ విధంగా చేశారు, దీన్ని మేము సవాల్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, ఇంటర్వ్యూన్ కావచ్చు. లేదా బీఆర్ఎస్ దాఖలు చేసినటువంటి కేసుల్లో వాళ్ళు కూడా పార్టీగా చేరమానండి, తప్పే ఉంది. సో నీతి నియమాలు లేనప్పుడు, నైతిక ప్రమాణాలు లేనప్పుడు చట్టబద్ధంగా పోరాటం ఉన్నటువంటి ఏకైక మార్గం. వాళ్ళకి ఆ రైట్ ఉంది, చేయమనండి. ఎవరొద్దన్నారు ఇప్పుడు? దానికి ఏం ఇబ్బంది ఏం లేదు కదా సార్. అంటే ఒకరిద్దరికి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లో ఉన్నారని ఇక స్పీకర్ చెప్పే అవకాశం ఉందంట సార్. ఎందుకంటే 5గురికి ఆల్రెడీ క్లీన్ చీట్ ఇచ్చాడు. ఇక దాంట్లో దానం అయితే ఖచ్చితంగా ఎంపీగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశాడు కనుక ఆయన విషయంలో స్పీకర్ నిర్ణయం ఖచ్చితంగా అనర్హత వేటేసే అవకాశం ఉంటుంది. ఈలోపు ఆయన రాజీనామా చేస్తాడని కూడా ప్రచారం జరుగుతుంది. కడియం విషయంలో ఎట్లా చూడొచ్చు అంటే సార్, బిడ్డ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు కదా, ఆయన ఎంపీగా పోటీ చేసింది కదా ఆమె, కడియం కావ్య. అందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఒక ప్రపోజర్లలో ఒకడిగా కూడా ఉన్నాడు కడియం శ్రీహరి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రపోజల్స్ లో నేను వ్యక్తిగత హోదా ఉన్నానని చెప్తాడా, లేకపోతే ప్రపోజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రపోజ్ చేయక్కర్లేదుగా. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక ఓటర్ గా, ఒక ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదుగా. రాజ్యసభ కాంగ్రెస్ లోక్సభ సభ్యత్వానికి సభ్యులుగా పోటీ చేసే దానికి ఓటర్ గా నేను పెట్టాను, ఇదేమి పార్టీ కాదని చెప్పేసి చెప్పొచ్చు. చెప్తాడా లేదా అనేటువంటి ఊరికే ఊహాగానం మాత్రమే. ఎందుకంటే వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు కనుక, ప్రపోజల్ గా ఉన్నారు కనుక అని చెప్పేసి. అందుకని ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఆ ప్రపోజల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక పార్టీకి చేస్తే, వాళ్ళు చట్టసభల్లో ఉంటే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది అనేటువంటి ప్రయోజనం మరి ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్నదా లేదా? ఎవరు చెప్పాలి దానికి? సుప్రీంకోర్టే చెప్పాలి, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు చెప్పాలి. అందుకని ఆ పాయింట్ మీద వెళ్ళమనండి, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. లేదు ఇంకొకటి, బహిరంగ సభల్లో మరి తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, లేకపోతే ఇట్లా ఏమన్నా చేసి మామూలుగా వీడియో సాక్ష్యాలు ఏమన్నా
వాళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చూడాల్సింది. ఎందుకంటే మనం చెప్పాల్సినవి కాదు కదా, మనం చూడలేదు అటువంటివన్నీ కూడా. సభల్లో పాల్గొన్నాడు, ఏం చెప్పారు ఏమిటనేటువంటి ఆధారాలు మన దగ్గర ఉండవు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కనుక అని చెప్తున్నారు కనుక వాళ్ళు కోర్టుకు వెళ్ళాలంతే. సార్ ఒకసారి వెళ్తారు. బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు మాట్లాడిన బయట కూడా ఒకసారి చూద్దాం సార్. పైన ఈరోజు స్పష్టంగా మేము స్పీకర్ గారు ఏ బేసిస్ పైన ఏ గ్రౌండ్స్ పైన మాకు పిటిషన్ ని మీరు డిస్మిస్ చేశారని చెప్పి ప్రశ్నించిన సందర్భంగానే ఆర్డర్ కాపీ మా చేతికి వస్తే మాకు తెలుస్తుంది. సో దట్ గ్రౌండ్స్ అవి నిజమైన గ్రౌండ్స్ లో రిజెక్ట్ చేసిరా లేకపోతే రాజకీయ కారణాలతో రిజెక్ట్ చేసినా స్పష్టంగా అర్థమవుతున్న ఉద్దేశంతోనే మేము అడగడం జరిగింది. ఆర్డర్ కాపీ చేతికి ఇవ్వడమే కాదు, మరి ట్రిబ్యునల్ చైర్మన్ గా వివరిస్తున్నటువంటి స్పీకర్ గారు మరి మాకు ప్రొనౌన్స్ చేశారు. నిజంగానే మాకు చేతికి ఆర్డర్ కాపీ ఇవ్వకపోతే అట్లీస్ట్ మీరు చదవండి, మొత్తం ఆర్డర్ చదువుతారని మేము నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని మా అడ్వకేట్ నోట్ చేసుకుని దానిపైన మేము చెప్పుకోవడానికి బయట మాకు ప్రజలకు వివరించుకోవడం కానీ పార్టీకి చెప్పుకోవడానికి మా పిటిషన్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూడా మరి ఎవరైతే స్టాండింగ్ కౌన్సిల్ అడ్వైజర్ ఉన్నారో వారు సమానం చెప్పినారు, మేము బిట్లకి అప్లోడ్ చేస్తాం కదా అని చూసుకోండి అని చెప్పినారు. అంటే ఏ బేసిస్ పైన మా పిటిషన్ రిజెక్ట్ అయిందో కూడా ఇప్పటివరకు తెలియదు. వారికి అన్ని రుజువులు ఉన్నాయి, అన్ని కూడా బాహాటంగా తిరుగుతా ఉన్నారు, వారికి అన్ని రకాల ఆధారాలు ఇచ్చినాము. కాబట్టి ఇది దాటివేయడానికి లేదు. కోర్టు కూడా ఏం చెప్పింది, మీరు నిర్ణయం టైం ఫ్రేమ్ లో తీసుకోండి, ఏ నిర్ణయం తీసుకొని దానిపైన సమీక్షించేటిది రివ్యూ చేసే అధికారం కోర్టులకు ఉన్నది. పదే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా రాష్ట్ర ప్రజలు తప్పుదో పట్టిస్తున్నాడు అంటే ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు, మాకు ఇమ్యూన్ ఉంటుందంటే చట్టమరిధిలోకి రాము, మేము ఏ నిర్ణయం తీసుకోవచ్చు, స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని చెప్పినారు. కానీ స్పీకర్ యొక్క పాత్ర అంటే 2 రోల్స్ ఉంటాయి. స్పీకర్ లోపల ప్రొసీడింగ్ నడిచేటప్పుడు ఒక పాత్ర, ట్రిబ్యునల్ ఉన్నప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ గా జడ్జి పాత్ర. ఏదైతే ట్రిబ్యునల్ చైర్మన్ గా తీసుకునే నిర్ణయం అయితే ఉంటుందో దట్ కెన్ బి రివ్యూడ్ బై ది జ్యుడిషియరీ, కోర్టు రివ్యూ చేయొచ్చు అన్నది. కాబట్టి స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఈరోజు ఇది ఏ నిర్ణయం తీసుకున్నా ఈ యొక్క నిర్ణయాన్ని హైకోర్టులో తప్పకుండా రివ్యూ వస్తుంది. అన్ని ఆధారాలు ఉన్నాయి, ఓపెన్ ప్రూఫ్స్ ఉన్నాయి, వారు కూడా అన్ని ఉన్నాయి కాబట్టి తప్పకుండా తప్పించుకోలేరు. ఇంకో మాట, ఇదే రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడాడు, ఎవరైనా ఎమ్మెల్యేలో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నా, ఎమ్మెల్యేలు మారినా ఏం కాదు నేను చూసుకుంటా అన్నవారు, ఈ రాళ్లతో నిన్ను కొట్టాలనా ఇంకొకరిని కొట్టాలి, మీరు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైందని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. తప్పకుండా ఈ 10కి 10 ఉప ఎన్నికలు వస్తాయి, దాంట్లో సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం వస్తుంది. ముఖ్యమంత్రి గారు రెడీ. రైట్ సార్, మొత్తానికి 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇక 10 మంది విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ ఒకసారి కోర్టులు ఆశ్రయిస్తామని చెప్తున్నారు. అయితే కోర్టులు స్పీకర్ తీసుకునే నిర్ణయం పైన మరి వీళ్ళ ఆధారాలు చూపెట్టినప్పటికీ కూడా కోర్టులు డిసిషన్ తీసుకునే పరిస్థితి ఉండదని కూడా తెలుస్తుంది కదా సార్. కోర్టులు ఏమన్నా ఈ అంశంలో ఏం చేయగలుగుతాయంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది నిర్దిష్టమైనటువంటి గడువులోగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి స్పీకర్ ని ఆదేశించనమాట వాస్తవం. ఆ మేరకే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విచారించేటువంటి అధికారం న్యాయ వ్యవస్థలకు ఉందా సమస్య. ఎందుకని స్పీకర్ల వ్యవస్థ అనేటువంటిది కోర్టులకు సబార్డినేట్ కాదు. తన కింది కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల మీద విచారించడానికి లేదా వాటిని రద్దు చేయడానికి, ఇంకోటి చేయడానికి ఎగువ కోర్టులకి రైట్ ఉన్నది న్యాయ వ్యవస్థ. అది న్యాయ వ్యవస్థ ప్రక్రియ. కానీ స్పీకర్ల వ్యవస్థ అనేటువంటిది శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ 3 స్వతంత్రమైనటువంటివి. ఈ 3 స్వతంత్రమైనటువంటి వాటిల్లో మరి ఒక శాసన వ్యవస్థ వ్యవహారాల్లో, శాసన వ్యవస్థ నిర్ణయాల్లో మరి న్యాయ వ్యవస్థ జోక్యం ఎంత మేరకు, ఇది ఒక కొత్త సమస్య. ఈ విధమైనటువంటి వివాదం. అందుకే చెప్తున్నా. అందుకనే ఇప్పుడు గతంలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామాలను చూసాం. ఎన్నికల తరుణంలో ఎన్నికల కమిషనర్ సుపీరియరా, ముఖ్యమంత్రి సుపీరియరా అనేటువంటి వివాదం వచ్చింది కదా అక్కడ. అవును సార్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎన్నికల ప్రక్రియ సమయంలో ఎన్నికల కమిషనరే సుప్రీం అని చెప్పింది కదా. అందుకని ఇట్లాంటి అనేకమైనటువంటి కొన్ని సమస్యలు
కొత్త సమస్యలు ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టే చెప్పాలి ఫైనల్ గా దానికి. సుప్రీంకోర్టు ఏ విధంగా ఒకవేళ అటువంటి చర్యలే కనుక ఉండేట్లయితే స్పీకర్లు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ, గతంలో వివిధ రాష్ట్రాల్లో స్పీకర్లు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా మళ్ళా తిరిగి తోడి కోర్టులకు ఎక్కేటువంటి అవకాశం ఉంది. అందుకని అటువంటి అవకాశం ఉందా లేదా, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు, వాళ్ళ భాష్యం వాళ్ళు చెప్తారు, చెప్పనివ్వండి, మనకేం ఇబ్బంది లేదు, మీకు నాకేం ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు రాళ్ళేసి కొట్టమన్నారు అని చెప్తున్నారు కదా, ఎవరు కొట్టాలి మరి? వాళ్ళు కొట్టాలి కదా, బీఆర్ఎస్ వాళ్ళు కొట్టచ్చు కదా, 10 మంది ఎమ్మెల్యేల మీద కొట్టచ్చు, రాళ్ళేసి కొట్టచ్చు. మరి కొట్టలేదే, రేవంత్ రెడ్డి కొట్టాలని చెప్పాడంటే అంటారు తప్ప వాళ్ళు కొట్టలేదే. కోటేశ్వరరావు గారు గతంలో కూడా సుప్రీంకోర్టు ఈ ఫిరాయింపుల అంశంలో ఇది పార్లమెంట్లో ఒక చట్టం చేయాలని కూడా కామెంట్ చేసినట్టు కూడా మరి ప్రచారం జరిగింది కదా సార్, నిజమేనా? దీని గురించి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి సజెషన్ చేయదు, సూచన ఒకవేళ చేసినా కానీ అదేమి తీర్పు కాదు సార్. ఇప్పుడు ఏ చట్టం చేయాలి ఏమిటి అనేటువంటిది న్యాయమూర్తులు విచారాల సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, కానీ ఫలానా చట్టం చేయాలని చెప్పేసి తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు. ఫలానా విధంగా మీరు చట్టం చేయాలి, ఫలానా అంశం మీద చట్టం చేయాలని సుప్రీంకోర్టుకి అధికారం ఉండేట్లయితే ఇంకా ప్రభుత్వం ఏముంది, మొత్తం న్యాయ వ్యవస్థ నడుపుతున్నట్టే కదా. ఇప్పుడు మరొకసారి బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ను ఈ అంశంలో ఇరుకున పెట్టే పరిస్థితి లేదంటారా? అందుకనే చూద్దాం ఏం పెడతారు, ఎట్లా పెడతారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇరుకుని పెట్టడానికి. అంటే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఆయన దేశం అంతా తిరుగుతున్నారు, దీంట్లో రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కాక మునుపు ప్రతిపక్షంలో ఉండగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని చేసిన కామెంట్స్ కావచ్చు, రాహుల్ గాంధీ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఈ అంశంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా సార్, దాంట్లో కాంగ్రెస్ పార్టీ అవుతున్నాయి వాళ్ళు చెప్పిన మాట నిజం, అవన్నీ వాస్తవం. వాటిని కోర్టుకెళ్ళి మరి వీళ్ళు ఈ విధంగా చెప్పారు, వాళ్ళ పార్టీకి చెందినటువంటి స్పీకర్ ఈ విధంగా చేశాడని చెప్పేసి కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే స్పీకర్ అనే వ్యక్తి ఒకసారి స్పీకర్ గా ఎన్నికైన తర్వాత పార్టీ రహితంగా ఉంటాడు. లోక్సభ స్పీకర్ అయిన బీజేపీకి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, కానీ పార్టీ ప్రతినిధి కాదు స్పీకర్. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కాదు అతను, రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్. రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ మీద ఒక పార్టీ నాయకుడు చర్య తీసుకోవడానికి లేకపోతే ఇంకో తీసుకోవడానికి ఏం అధికారం ఉంటది? ఒకవేళ స్పీకర్ ను తొలగించాలన్నా, స్పీకర్ ని ఏమైనా చేయాలన్నా గానీ అసెంబ్లీలోనే అసెంబ్లీ సభ్యులకే రైట్ ఉంటది, మరి స్పీకర్ అయినటువంటి పార్టీకి ఎటువంటి రైట్ ఉండదు. సార్ కోటేశ్వరరావు గారు, ఇప్పుడు స్పీకరు ఇటు అంటే స్పీకర్ను నిర్ణయాన్ని వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా వ్యతిరేకిస్తున్నాయి కదా సార్, మరి స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అది వాళ్ళ రాజకీయ పార్టీల వైఖరి. ఒకవేళ అది రాజ్యాంగ విరుద్ధము అని అనుకుంటే, స్పీకర్ చర్య రాజ్యాంగ విరుద్ధం అనుకుంటే, నేను ఇందాక నుంచి చెప్తున్నది అదే, రాజ్యాంగ విరుద్ధము అనుకుంటే స్పీకర్ చర్యను కోర్టులో సవాల్ చేయొచ్చు. ఇప్పుడు సవాల్ చేయొచ్చు అంటే నిన్నటి నుంచి ఏం చెప్తున్నారు వాళ్ళు, మాకు తీర్పు కాపీ ఇవ్వలేదు, నిర్ణయం కాపీ మాకు ఇవ్వలేదు, మేము వెబ్సైట్ లో పెడతాము చూసుకోండి అంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. వెబ్సైట్ లో ఇవాళ చెప్తారు, రేపు పెడతారు. లేదు వెబ్సైట్ లో వెంటనే పెట్టలేదు అనుకోండి, ఇట్లా వెబ్సైట్ లో పెట్టలేదు అని చెప్పేసి స్పీకర్ మీద కోర్టుకు ఫిర్యాదు చేయొచ్చు వాళ్ళు. అప్పుడు అఫీషియల్ గానే మరి ఆ ఫిర్యాదుదారికి ఇప్పుడు వీళ్ళు సమర్పించినటువంటి అఫిడవిట్లని స్పీకర్ కార్యాలయం వాళ్ళందరికీ అందజేసింది కదా, ఇదిగో వాళ్ళు ఈ విధంగా ఇచ్చారు, మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది వాళ్ళని అడిగింది కదా స్పీకర్ కార్యాలయం. ఫైనల్ గా కోటేశ్వరరావు గారు, ఒకవేళ బీఆర్ఎస్ నిజంగానే ఆధారాలతో సహా కోర్టుకు వెళ్ళినా కూడా ఇప్పటికి ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది సార్, ఇంకో 3 సంవత్సరాల్లో వీళ్ళ మీద కోర్టు కూడా ఏదైనా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా, లేకుంటే వీళ్ళు అటు ఇటు కాకుండా ఉంటే మరి ఎటున్నట్టు వీళ్ళ పరిస్థితి ఏందన్నారు సార్? ఇప్పుడు గతంలో ఎన్నికలను సవాల్ చేస్తూ అనేక మంది కోర్టులకు వెళ్ళారు. ఎప్పుడు వచ్చినాయి తీర్పులు? ఉదాహరణకి డికే అరుణ కేసే ఉన్నది. ఎప్పుడు వచ్చింది ఆ తీర్పు? ఎప్పుడు వచ్చింది? చివరిలో వచ్చింది. ఇప్పుడు ఈ కేసులు కూడా అలాగే సంవత్సరాల తరబడి సాగుతాయి. దానివల్ల
వివాదం కంటిన్యూ అవుతుంది, మీడియాకి అదొక వార్తగా ఉంటుంది తప్ప ఫైనల్ గా ఏముంటది. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఒక ఆసక్తి కలిగించేటువంటి అంశమే. రెండోది న్యాయ వ్యవస్థకు కూడా ఇది ఒక కొత్త పరిస్థితి. సార్ అందుకని ఏం జరుగుతుంది ఏమిటి, ఏ ప్రాతిపదికన వీళ్ళు కోర్టు తలుపు పెడతారు, ఇవన్నీ కూడా మనం చూడాల్సింది.